తాగి వచ్చాడనేటువంటి డిక్లరేషన్ ఆయన ఎలా చేస్తాడు అంటున్నా. అసలు ఆయనకున్నటువంటి అథెంటికేషన్ ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ ప్రశ్నకి సంబంధించి, ఆయన చేసినటువంటి ఈ వివాదానికి సంబంధించి ఆయన పైన ప్రివిలేజ్ కమిటీ అతనికి నోటీసులు ఇవ్వాలి. అసెంబ్లీలో లేనిది ఆపాదించి మాట్లాడినందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దానిపైన క్లారిఫికేషన్ తీసుకోవాలా, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు కూడా తీసుకోవాలా. తాగి వచ్చేటువంటి మాట అసలు ఎలా చెప్తారు? మేము చాలా చెప్పొచ్చు, చెప్పడే నోట్లో నరవలే నాలుగు ఎటైనా మాడొచ్చు. కానీ వాళ్ళ హ్యాపీగా టూర్ అయిపోయింది, వచ్చాము, జనాలు ఒకవేళ మర్చిపోయారు లేదని టెస్టింగ్ కోసం ఒక ప్రెస్ మీట్ ఎవరు మీద పడితే వాళ్ళ మీద అంటే వార్తల్లో ఉండటం కోసం అన్న మాటే. సరే సరే ఓకే, మన లాయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి నేను కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈయన చూపించినటువంటి ఫోటో చూడండి, ఒకసారి జూమ్ చేయండి. ఇది పేపర్ యాడ్ ఇచ్చినట్టుగా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటో. ఈ ఫోటో ఇది 2000 సంవత్సరానికి సంబంధించి. ఈ పక్కనే ఉంటారు చూడండి ఫోటో, భారతమ్మ గారు జగన్ గారు దిగినటువంటి ఫోటో. ఇది 2003 సంవత్సరంలో. 2003లో ఈ ఫోటోని తీసుకెళ్ళి ఈ ఫోటోలో పెట్టారు తీసుకొని వెళ్ళి. రెండోది అసలు కడప జిల్లాకు సంబంధించినటువంటి బాలకృష్ణ అభిమాన సంఘం ప్రెసిడెంట్ మొన్న ఈ మధ్య చనిపోయాడు, ఆయన పేరయ్య, ఆయన పేరు పేరయ్య. సో ఆయన మొట్టమొదటి నుంచి ఇప్పుడు దాకా కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఏదో ఒక ఫోటోని తీసుకొని వచ్చి ఎందుకు మీరే ఉంటుంది కదా పత్రిక, నేరం కాదు కనుక ఒక్క నిమిషం అరే అసలు యువపతి మీరు ఇచ్చారంటే